హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా అందరూ? ఇది రాజస్థాన్లోని జోధ్పూర్లో జస్వంత్ తడా అండి. ఇది సేమ్ తాజ్ మహల్ లాగానే ఉంటుందండి జస్వంత్ తడా. ఇది ఫోర్ట్ నుండి 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. దీని ఎంట్రీ టికెట్ వచ్చేసి ఫర్ హెడ్ 50 రూపీస్ అండి. చాలా బాగుంటుంది. చూడండి, మొత్తం పాలరాతితోనే కన్స్ట్రక్షన్ చేసిర్రు. ఈ ప్రదేశంలో జోధ్పూర్ రాయల్ ఫ్యామిలీ ఫ్యామిలీ సమాధులు ఉంటాయండి లోపల. చూడండి, ఇప్పుడు వస్తుంది. అంటే వాళ్ళ సమాధులు మొత్తం అక్కడనే ఉంటాయి. ఇది రాజస్థాన్ తాజ్ మహల్ అంటారండి. ఈ మొత్తం పాలరాతితోనే నిర్మించిర్రు. చూడండి, లోపల సమాధులు ఉంటాయి. ఇది రాజ్పుటాన్ ఆర్కిటెక్చర్తో ఉంటుందండి. ఇది మహారాజా జగత్ సింగ్ సమాధి అండి. లోపల చూడండి. ఇది మండోదరి గార్డెన్ అండి. చాలా బాగుందండి కన్స్ట్రక్షన్స్. ఈ టెంపుల్స్ చూడండి, రాజస్థాన్ వాళ్ళ కన్స్ట్రక్షన్ చాలా బాగుంది. ట్రెడిషన్ అయితే అసలు ఆ టెంపుల్స్ కన్స్ట్రక్షన్ చూడండి. పార్క్ లాగా చెట్లు అన్నీ బాగున్నాయండి. గార్డెను చాలా బాగుందండి. చూడండి మీరే. ఈ ప్యాలెస్ చూడండి, ఇది ఉమైద్ భవన్ ప్యాలెస్ అండి. ఈ ప్యాలెస్ చిత్తార్ కొండపైన ఉందండి. చాలా బాగుంది. ఇది కూడా దీంట్లో మ్యూజియం ఉంటుందండి. దాని ఎంట్రీ టికెట్ వచ్చేసి ఫర్ హెడ్ 100 రూపీస్. ఇది మనం ఇంతకుముందు మెహరాన్గఢ్ ఫోర్ట్ చూసినాము కదా అండి ప్రీవియస్ వీడియోలో. అయితే అక్కడ ఆ ఫోర్ట్ వాళ్ళ రాయల్ ఫ్యామిలీస్ ఉంటారు కదండి, వాళ్ళు తర్వాత ఈ ప్యాలెస్ని నిర్మించుకున్నారన్నట్టు. అక్కడ నుండి వచ్చి ఇక్కడికి ఈ ప్యాలెస్ని నిర్మించుకొని ఇక్కడనే నివసిస్తున్నారన్నమాట. ఇక్కడ 3 పార్ట్లు ఉంటాయండి, 3 పార్ట్స్ ఉంటాయి. ఇటు లాస్ట్ ఏమో వాళ్ళు రాయల్ ఫ్యామిలీ వాళ్ళు నివసిస్తున్నారు, మధ్యలో మ్యూజియం ఉందండి. అట్ లాస్ట్ ఏమో వేరే హోటల్ వాళ్ళకి ఇచ్చేసిరండి, లీజ్ అంటే రెంట్కి ఇచ్చేసారు. తాజ్ హోటల్ ఏదోనంట, ఏ హోటల్లో నాకు కూడా కరెక్ట్గా తెలియదండి. బట్ చాలా బాగుంది. ఇది కూడా ఇది ఇండో యూరోపియన్ ఆర్కిటెక్చర్ స్టైల్తో నిర్మించారండి. నేను చెప్పిన కదా అండి, ఈ ప్రజెంట్ ఈ ప్యాలెస్లో నివసిస్తున్నారండి రాజులు. చాలా బాగుందండి. బట్ వాళ్ళు వేరే ఇంకో గేట్ ఉంటుందండి, మనకు కనిపించదు. చాలా బాగుంది. రాయల్ ఫ్యామిలీ వాళ్ళు నివసిస్తున్నారు కదా. అటు సైడ్ లాస్ట్ హోటల్. ఇదండి లోపల మ్యూజియము. ఇది మధ్యలో అండి. దీన్ని మహారాజు ఉమైద్ సింగ్ గారు నిర్మించారండి.
దీంట్లో 347 గదులు ఉంటాయండి. ఇది చాలా మోడర్న్గా ఉంటుందండి. చూడండి మీరే, చాలా అంటే చాలా బాగుంది. ఇది చూడండి లోపలనే, మ్యూజియం లోపలనే చాలా బాగుంది. బట్ చిన్నగా ఉందండి మ్యూజియం అయితే, చిన్ననే ఉంది. ఎందుకంటే వన్ సైడ్ రాయల్ ఫ్యామిలీ వాళ్ళు నివసిస్తున్నారు, అనదర్ సైడ్ ఏమో హోటల్కి ఇచ్చిర్రు, కాబట్టి మధ్యలోనే మ్యూజియం వేసిర్రు. చాలా బాగుంది. ఇక్కడ వాళ్ళు పెయింటింగ్ చూడండి. ఇక్కడ వాళ్ళు పురాతన కాలంలో రాజులు రాణులు యూజ్ చేసిన వస్తువులు, ఐటమ్స్ అన్నీ ఉంటాయి కదా అండి, అవన్నీ ఇక్కడ మ్యూజియంలో పెట్టిరండి. వీటిని మనం సందర్శించాల్సింది. చాలా బాగుంది. కాకపోతే వాళ్ళు యూజ్ చేసినవి పురాతన కాలంలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాచెస్ అండి. ఇవన్నీ చాలా రకాలుగా ఉన్నాయండి వాచెస్. వాళ్ళకి కొన్ని గిఫ్ట్గా వచ్చినాయి, కొన్ని వాళ్ళు తీసుకున్నారేమో. చాలా బాగున్నాయి చూడండి. సో మెనీ వాచెస్. తుర్జికా జల్రా అండి ఇది. ఆ కాలంలో మెట్ల బావిని నిర్మించారు రాజుగారు. అభయ్ సింగ్ రాథోడ్ నిర్మించారండి దీన్ని.